2G స్పెక్ట్రమ్ కేసులో సిబిఐ అప్పీల్ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. యూపీఏ హయాంలో జరిగిన 2G స్పెక్ట్రమ్ స్కామ్లో అప్పటి టెలికాం శాఖ మంత్రి రాజా ఇతరులను కింది కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 6 ఏళ్ల తర్వాత కింది కోర్టు తీర్పుపై సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఇక 2G స్పెక్ట్రమ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ 2G స్పెక్ట్రమ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. సుమారుగా ఇది 13-14 సంవత్సరాల నాటి కేసు. 2010లో కాగ్ తన నివేదికలో 2G స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా తనకు ఇష్టం వచ్చిన వారికి తనకు నచ్చినటువంటి కంపెనీలకు ఈ విధంగా స్పెక్ట్రమ్ లైసెన్సులు ఇవ్వటం వల్ల కేంద్ర ఖజానాకు 1,76,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అంటూ ఏదైతే 2G నివేదికలో పేర్కొన్నారో ఆ తర్వాత దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. డీఎంకేకి సంబంధించినటువంటి నేతలు ఏ రాజా, అదేవిధంగా కనిమల్లిలతో పాటు సుమారు 14 మందిని నిందితులుగా చేరుస్తూ ఈ కేసును సుమారు 6 ఏళ్ల పాటు విచారించారు. ఆ తర్వాత 2017 డిసెంబర్ 21వ తేదీన సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అంటే 7 ఏళ్ల తర్వాత తీర్పిచ్చింది. ఆ తీర్పులో చాలా స్పష్టంగా 2G స్పెక్ట్రమ్ కు సంబంధించి 2G స్పెక్ట్రమ్ లో అవినీతి జరిగిందంటూ ఒక్క ఆధారాన్ని కూడా సిబిఐ నిరూపించలేకపోయింది. ఒక ఆధారాన్ని కూడా ఎవరు ఇవ్వలేకపోయారు. నేను 7 ఏళ్ల పాటు ఈ కోర్టులో కూర్చుంటున్నాను, ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కోర్టులో కూర్చున్నా ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ యొక్క 2G స్పెక్ట్రమ్ కేసులో ఈ నిందితులకు వ్యతిరేకంగా ఒక్కళ్ళు కూడా ఆధారాన్ని ఇవ్వలేదంటూ ఓపీ షైనీ తన నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ యొక్క 2G స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం వల్ల ఏదైతే 1.76 crores నష్టం అంటూ lakh crores నష్టం అంటూ ఇచ్చినటువంటి నివేదిక కేవలం ఊహాజనితమైందే, అందులో ఏ విధమైనటువంటి నిజం లేదు అంటూ ఈ యొక్క తీర్పులో చాలా స్పష్టం చేశారు. ఈ యొక్క కేసులో అనేక కంపెనీలు కూడా, రిలయన్స్ కంపెనీ, అదేవిధంగా యూనిటెక్, మిగతా కంపెనీలు, చాలా కంపెనీలు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అవన్నీ కూడా కోర్టుకొచ్చి ఈ యొక్క పిటిషన్లు వేశాయి. తర్వాత సుమారు 122 కంపెనీలకి ఈ 2G స్పెక్ట్రమ్ వేలం వేయకుండా ఇవ్వటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఖజానాకి నష్టం జరిగిందన్నది ప్రధానమైన. కానీ ఒక్క ఆధారాన్ని కూడా ఈ యొక్క సిబిఐ తన నిరూపించలేకపోయింది అన్నది సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చింది. అంతేకాకుండా ఈ విధంగా లైసెన్సులు ఇవ్వటం వల్ల నామినేషన్ బేసిస్ లో కలెంగర్ టీవీ, స్టార్లింక్ కి సంబంధించినటువంటి టీవీ ఏదైతే ఉందో ఆ టీవీకి 200 కోట్ల రూపాయలు లబ్ది చేకూరుతుందని కూడా సిబిఐ తన ఆరోపణలో పేర్కొంది. కానీ ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న విధంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది అంటూ ఓపీ షైనీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది 6 ఏళ్ల క్రితం జరిగినట్టమాట. మరి ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో ఇదే పిటిషన్ సిబిఐ దీనిపైన మళ్లీ ఆ కేసును మళ్లీ పునర్విచారించాలి అంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఈ రోజు న్యాయమూర్తి ఈ కేసు విచారణ మళ్లీ స్వీకరిస్తున్నా అంటూ ఈ కేసు విచారణకు అంగీకరించారు. మళ్లీ తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఈ రాజకీయ పరిణామాలు మనం చూస్తుంటే ఒక పక్క ఈ కేసులో, లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం, తర్వాత డీఎంకేకి సంబంధించి ఇప్పుడు డీఎంకే నేతలను కూడా ఇరుకుని పెట్టేందుకే ఈ కేసును ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారన్న ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నారు. మరి ఏం చేస్తారని చూడాలి. ఇప్పుడు డీఎంకేకి ఎక్కడ ఈ కేసు వల్ల లాస్ జరుగుతుందా లేకపోతే లాభం జరుగుతుందా చూడాలి. గతంలో 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో అయితే డీఎంకే చాలా ఘోరగా ఓడిపోయింది. మొత్తం 39 స్థానాలు, అంటే తమిళనాడులో 39 స్థానాలు, పుదుచ్చేరిలో 1, మొత్తం 40 స్థానాల్లో కూడా డీఎంకే వాషౌట్ అయింది. అప్పుడు అన్నాడీఎంకే, బీజేపీ 2 కూడా పొత్తులో ఉన్నాయి. వాటికే ఎక్కువ లబ్ది జరిగింది. అన్నాడీఎంకే మొత్తం స్థానాలను కూడా గెలుచుకుంది. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈ 2G స్పెక్ట్రమ్ కేసు వల్ల బీజేపీ అక్కడ ఉన్నటువంటి డీఎంకేకి ఏ విధంగా నష్టం జరుగుతుందని కూడా చూడాలి. అంతేకాకుండా తొలి దశలోనే అక్కడ 2వ దశలో తమిళనాడులో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఏం జరుగుతుందని కూడా చూడాలి. దీని ప్రభావం రాబోయే ఎన్నికలపైన ఏ విధంగా ఉంటుంది.